హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి పురిటి స్నానం పార్ట్ 3. పురిటి స్నానం అయితే ఉదయాన్నే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే ఉయ్యాల్లో అయితే వేసినాము. గగన్ని మోక్షని ఇద్దరిని కూడా పురిటి స్నానం రోజే ఉయ్యాల్లో వేసాం. సో బుడ్డోడిని కూడా ఆ రోజే వేద్దామని చెప్పేసి ఇలా మా చెల్లి చేత సింపుల్గా డెకరేషన్ అయితే చేపించాము. నెక్స్ట్ ఇంకా బుడ్డోడికి మళ్ళీ తలస్నానం అది చేపించి బట్టలు కట్టి చేతులకి దిష్టి పూసలు మొలతాడు ఇవన్నీ కూడా ఆ రోజే కడతారనమాట. ఇంకా ఉయ్యాల్లో వేయడానికి అయితే ఫస్ట్ అయితే తాంబూలం అయితే పెట్టాలి. ఇంకా తాంబూలం పెట్టిన తర్వాత బుడ్డోడిని పెద్దోళ్ళ చేత ఉయ్యాల్లో అయితే వేయించి ముందుగా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించాము. ఇంకా తర్వాత అయితే మిగతా వాళ్ళందరినీ కూడా వాడికి అక్షింతలు అది వేసి ఉయ్యాలైతే ఊపి ఇలా సింపుల్గా అయితే ఉయ్యాల్లో వేయటం కూడా ఆ రోజే కంప్లీట్ చేసుకున్నాము. ఇదంతా కూడా పూర్తయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గుర్తుగా అయితే ఉగ్గు గిన్నెది కూడా తీసుకొచ్చారు. సో ఉగ్గు గిన్నెతోటి ఉగ్గు పాలు కూడా పోసాము ఆ రోజే. ఇంకా ఫైనల్గా అందరికీ కూడా తాంబూలాలు అయితే ఇచ్చాము. ఇలా సింపుల్గా అయితే పురిటి స్నానం అయితే ట్రెడిషనల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి.